ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ 5 పడగల దేవత నాగదేవత, ఈ చేతిలో ఖడ్గం, ఈ డాలు పట్టుకుని ఇవి రాష్ట్రకూట్ల కాలం నాటి శైలి. ఈ నాగశిల్పం కూడా దాని లాంటిది. ఇది కూడా 5 పడగలతో ఉన్నది. కట్టిడాలు, ఇక్కడ వృక్షబంధం మనిషి. ఇది పురుష నాగశిల్పం. మధ్యలో మెయిన్ ఒక ప్రధానమైన నాగు, దాని తర్వాత పక్కన ఉన్న నాగులు. ఇక్కడ కూడా ఇది పెద్ద నాగు, మన శేషనాగు లాగా చెప్తారు. ఇక్కడ కూడా ఉన్నటువంటి కత్తిడాలతో, ఇవన్నీ కత్తిడాలతో ఉన్నటువంటి దాదాపు నాగశిలన్నీ కూడా మనకు రాష్ట్రకూట పీరియడ్లోనే ఎక్కువ కనపడతాయి. ఈ చెక్కడంలోనే చాలా మామూలుగా ఎట్లా అంటే ఈ భంగిమ, త్రిభంగిమ అంటాం, ద్విభంగిమ అని అంటాం, అట్లా ఉంది. ఇది ఉన్నటువంటిది భైరవుడి, ఈ చతుర్భుజుడు భైరవుడు, కాలభైరవుడు. ఇది ఈ స్టైల్ త్రిభంగిమలో నిలబడి ఉన్నారు. అది మనకు మెడలో కనిపించడం ఆయన ఇది నాగజంధ్యం ఉంటుంది. ఇది ఇవన్నీ నడుము కట్టినటువంటి కపాల మేకల గంటల పట్టడానికి అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ఏ పీరియడ్ ఉంటుంది సార్ శిల్పం? అంటే మనకు కొంచెం ఈ కాకతీయ శైలి కనపడుతుంది. కాకతీయ బిఫోర్ కావచ్చు. ఈ కింద పాదం ఉంది కదా, దాన్ని వైతస్థిక భంగిమ అంటాం. వైతస్థిక భంగిమలో నిలబడి ఉన్నాడు. స్థానక శిల్పం ఇది. ఇక్కడ కూడా పురుష నాగశిలలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ జంట నాగాలు కలిపి ఒకే దాంట్లో 4-5 నాగులు కలిసినట్టు, 5 నాగులు కలిసి ఒకటే దాంట్లో. ఇక్కడ కూడా సేమ్ అక్కడ చూసినట్టు ఇప్పుడు అంటే నరనాగులు అని చెప్పాలి. అంటే సగం మనిషి సగం సర్పంలాగా ఇక్కడ ఉన్నటువంటి ఆ తల మీద ఉన్న కిరీటం అవన్నీ చూసినప్పుడు మనకి ఆ చేతిలో పట్టుకున్నటువంటి ఈ చేతిలో లింగం, ఆ చేతిలో పట్టుకుని ఇది ప్రత్యేకంగా ఉంది. ఇది శైవానికి సంబంధించినటువంటి. అంటే ఇక్కడ రాష్ట్రకూటుల కాలం నుంచి కాకతీయులు మరియు ఆధునికంగా రాష్ట్రకూటుల నుంచి మొదలై మధ్యలో కళ్యాణి చాళుక్యులు, తర్వాత కాకతీయుల దాకా కూడా మనకు శిల్పాల ఆనవాళ్ళు కనపడుతుంది.